మరి ఇంతకాలం మరి ఈ పోరాటాలు ఇక్కడ ప్రజలు ఇక్కడ ఆదరించే పరిస్థితి లేక కాదు. ఒకప్పుడు ఏదైతే చూసి 1975-78 ప్రాంతంలో ఈ వ్యవస్థ కూలిపోయింది అని విద్యార్థి లోకం భావించి గ్రామాలకు తరలండి అంటే మాలాంటి విద్యార్థులు కోకొల్లులుగా గ్రామాలకు బయలుదేరి వెళ్ళింది. వాళ్ళ ద్వారానే రాడికల్ యూత్ లీగ్ అని, రాడికల్ స్టూడెంట్ యూనియన్ అని ఇట్లా విభిన్న విభాగాలుగా మారుతూ పోరాటాలను ఉధృతంగా చేసింది. మరి అప్పుడు జనం అశేష జనం కదిలింది. మరి ఇప్పుడు కదలగా అంటే ఖచ్చితంగా కదలడానికి సిద్ధంగానే ఉన్నారు. ఎట్లా ఉంటే చీమల నరసయ్యలాగా ఉంటే, ఎట్లా ఉంటే ఒక సంస్థలను ఒక వ్యక్తులను కాకుండా ఒక సంస్థను పట్టుకొని దాన్ని ఏదో ఒక రకంగా ప్రజల వద్దకు తీసుకుపోవాలి. దానిలో భాగంగానే ముందుంటే ప్రజలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా రియలైజ్ అయ్యి ఈ విప్లవ మార్గంలో ప్రయాణం చేస్తారు. అయితే విప్లవ మార్గం అంటేనే అది ఒక భయానక వాతావరణం, రక్తంతో కూడుకున్నది. ఆ త్యాగాలను సిద్ధంగా లేకపోతే ఒక నేనే ఎందుకు సిద్ధపడాలి అని ఒక సంకల్పం ఈరోజు బలంగా నాటకపోయింది. అయితే ఈ రాజకీయాలలో కూడా ఒక 3 రకాల రాజకీయాలు ఉన్నాయి. ఒకడు తన కోసం గతికే రాజకీయం, తనకు మాత్రమే ఇక ఏం చేయడు, నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే జై అంటాడు, కానీ ఆయన బ్రతుకుతాడు. ఇది ఒక మార్గం. ఇంకొకరు ప్రజల కోసం కూడా బతికే వాళ్ళు ఉంటారు. తను బ్రతుకుతూ ప్రజల కోసం అంటే నేను జీవిస్తా, నాతో పాటు మీరు బతకండి. ఎంతమందిని బతికిస్తాడు ఆయన? ఆయనకు అనుచరులు, ఆయన చుట్టూ తిరిగేవాళ్ళు, ఆయనకు అనుగుణంగా ఉండేవాళ్ళు. కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఇంకే బీజేపీ అయితే బీజేపీ పార్టీ శ్రేణులకు. మరి మిగతా ప్రజలను ఎవరు పట్టించుకోవాలి? ఎవరు లేరు. అంటే ఎవరు ముంగడికి వస్తే వాళ్ళు, అంటే ఇది ఒక రాజకీయ ట్రెండ్. మరి ఇదే రాజకీయాన్ని పీపుల్స్ వార్, అది కూడా ఒక రాజకీయ పార్టీ. మరి ఈ రాజకీయ పార్టీ దేనికోసం? మనిషి మొదటి నుంచి కోరుకునేది ఏంటిది? వాడు ఖచ్చితంగా జీవించడానికి హక్కు ఉంది, నాకు ఆర్థికంగా వెసులుబాటు ఉండాల్సిన అవసరం ఉంది, నేను విద్య పొందాలి, వైద్యం పొందాలి, ఇంకా రకరకాల ఈ రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కులను పొందాలి అని ఒక భావం ప్రతి వాళ్ళకు ఉంది. నేనెందుకు అలా ఉండద్దు, నేనెందుకు ఇలా బతకద్దు. కానీ ఈ బ్రతుకులో ఒక గందరగోళం ఏర్పడి ఒక వేరే మార్గాలు, ఏ రకమైన మార్గాలంటే పక్కవాన్ని ఎలా ముంచుదాం, పక్కవాన్ని ఎలా దోసుకుందాం, పక్కవాన్ని ఎలా బెదిరిస్తాం. నా చుట్టుపక్కల నా ఇళ్ళు ఉన్నాయి, నేను బలవంతుని అనుకోండి, నాకు వాళ్ళు భయపడాలి. ఇది ఇప్పుడు నడుస్తున్నది. నాకు ఇక్కడి నుంచి భయపడితే వాడ భయపడాలి, వాడ భయపడితే ఊరు భయపడాలి. ఒక్క నిమిషం దయచేసి. వ్యవస్థ చాలా భ్రష్టు పట్టి ఉన్నది. ఒకప్పటి వ్యవస్థే కులిపోయిందంటే ఇప్పుడున్న వ్యవస్థ మరీ దారుణంగా, అసలు ఎంత అంటే అసహించుకునే కాడికి వచ్చింది వ్యవస్థ. మరి ఎట్లా? మరి దీన్ని ఎట్లా సరిదిద్దాలి? ఎవరు సరిదిద్దాలి? వీళ్ళు ఈ ఓట్లు సీట్లు సరిదిద్దుతాం అని 77 ఏళ్ళు అయింది. ఏం సరిదిద్దిండ్రు? ఎవరికి వాడే బతకండి, ఎవరి కోపం అయితే వాడిని ఏమైనా చేసుకోండి, మేము ఉన్నాం అంటే వ్యక్తిగతమైన హత్యలు, భూతగాల హత్యలు, ఇట్లా తండ్రికి కొడుకు, భార్యకు భర్తకు, ఇట్లా అన్ని రకాల ఇబ్బందులను గురి చేస్తూ మనుషులు చాలా బలహీన పడిపోతారు. ఇదే రైట్ అనుకుంటారు. కానీ అందరం బతకడం కోసం, భూమి భుక్తి విముక్తి కోసం పోరాడిన ఈ గొప్ప వ్యక్తులే రేపటికి దిక్సూచులు. వాళ్ళే మనకు ఆదర్శమూర్తులు. ఎందుకంటే మా పౌరకుల సంఘం మొదటి నుంచి కూడా ఇది ఒక రాజకీయ పార్టీ అనే చెప్తుంది. ఈ రాజకీయ పార్టీని ప్రజల్లో బ్రతకనియాలి, ప్రజల్లో నిలబడనియాలి. అయితే ఆయుధం పడుతుంది కాబట్టి వాళ్లకు మేము వెంటాడుతాం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇక్కడ మీకు అనుభవం ఉన్న వాళ్ళు తెలుసు, ఆయుధం ముందు ఎప్పుడు పట్టలేదు. ప్రజల కోరికల మేరకే, ప్రజల ఆకాంక్షల మేరకే పోరాటాల రూపాలు, కూలి రైతుల రేట్లు పెరగాలని, పాలేరు రైతుల రేట్లు పెరగాలని ఇట్లాంటి చిన్న చిన్న ఉద్యమాలు చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలోనే ఈ పోలీసు, ఈ భూస్వామ్య శక్తులు
మన వాళ్ళను చంపడం జరిగితే దాని నుంచి తప్పించుకోవడం కోసం చిన్న చిన్న బాంబులు, చిన్న చిన్న వట్టి ఉల్లిగడ్డ బాంబులు పెట్టుకున్నారు. ఆ తర్వాత తపాంచాలకు వచ్చినాయి. ఆ తర్వాత అట్లట్లట్ల అంచెలంచెలుగా పోరాట యోధులు తమను కాపాడుతూ ప్రజల కోసం రక్షణగా ఉండాలి, ప్రజా సైన్యం లేకుంటే ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు అనే ఒక సూత్రంతో వాళ్ళు ముందు ప్రయాణిస్తారు. వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం. అయితే మరి ఆయుధాలు ఉన్నప్పుడు మీరు వెంటాడి చంపుతారా అంటే లేదు. ఇంత పెద్ద టెక్నాలజీ, ఇంత పెద్ద అధునాతన టెక్నాలజీ వచ్చి కూడా ఈరోజు వాళ్ళు చేస్తున్నది ఏమంటే దొంగతనమే. దొంగగా భారత రామాయణంలో బాగా కథలు చెప్తారు. అక్కడ ఎట్లయితే ద్రోహులుగా మారి హత్యలు చేసించారో ఇప్పుడు కూడా అదే ద్రోహుల సమాచారం ద్వారానే వాళ్ళని నిర్వీర్యం చేస్తూ వాళ్ళను అసలు ఈ సమాజానికి ఇంకొకళ్ళు తయారు కాకుండా ఉండడం కోసం వీళ్ళను ఈ విధంగా వేటాడి హత్యలు చేస్తాడు. అందుకోసం పౌర హక్కుల సంఘం మొదటి నుంచి ఇవన్నీ బూటకపు ఎన్కౌంటర్లని ఖండిస్తుంది. మా హక్కుల సంఘం పుట్టిందే 50 వసంతాలు మొన్న జరిగినాయి. మా హక్కుల సంఘం పుట్టిందే, ఈ పౌర హక్కుల సంఘం పుట్టింది ప్రధానంగా ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పుట్టింది. అయితే ఈ ఎన్కౌంటర్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బూటకపు ఎన్కౌంటర్లు అనేది అందరికీ తెలుసు. మరి వీళ్ళను చంపాల్సిన అవసరం ఎవరికి ఉందా అంటే గుప్పడి మంది కోసమే ఉంది. ఆ గుప్పడి మంది బ్రతకడం కోసమే మనందరినీ పాచికలుగా వాడుతున్నారు. మనందరం నిజాన్ని గ్రహించి వీళ్ళకు కనీసం మనం ఉద్యమ ప్రాంతాల నుంచి మనం ఎంతో చైతన్యవంతమైన వాళ్ళం కాబట్టి మనం కనీసం వాళ్ళకు ఊపిరిగా వాళ్ళకు ఎంతో కొంత ఒక కరివేపాకులాగానైనా ఉపయోగపడే విధంగా మనందరం ప్రయత్నం చేద్దామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను.